బెజవాడలో సుదీర్ఘకాలం పాటు రౌడీయిజం నడిచింది. 70లలో ప్రారంభమయ్యి 2004, 2005 దాకా దాదాపుగా 5, 6 దాకా ఉండేది. క్రమంగా తగ్గుతా వచ్చింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కంటిన్యూ అయ్యాక రౌడీయిజాన్ని ఇద్దరూ కూడా ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలనుకున్నాయి కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి స్ట్రాంగ్‌గా ఉండేటటువంటి అధికారులను అక్కడ వేయడం వల్ల కంట్రోల్ అయింది. అయితే రౌడీల రాజ్యం నడిచిన రోజుల్లో కూడా విద్యా వ్యవస్థ జోలికి పోల. మేము కాలేజీలు చదివేటప్పుడు రౌడీయిజం కాలేజీల దగ్గరకు వచ్చేది. అయితే అది ఏ స్థాయిలో ఉండేదంటే విద్యార్థులు కొట్టుకున్నప్పుడు ఒక విద్యార్థి పక్షాన ఒక వర్గం, ఇంకొక విద్యార్థి పక్షాన ఇంకొక వర్గం. అంటే రౌడీ నాయకులు వంగవీటి వర్గం, దేవినేని వర్గం, మిగతాది మళ్ళీ కమ్యూనిస్టులు ఎస్ఎఫ్ఐ వర్గం, ఏబీవీపీ వర్గం, ఏఐఎస్ఎఫ్ వర్గం. ఏబీవీపీ వర్గం చిన్నదిగా ఉండేది. ఇట్లాగా వర్గాలు ఉండేవి. బట్ మెయిన్ ఈ ఇద్దరు వర్గాలే, యుఎస్ఓ యుఐ వర్గాల మధ్యన ఫైటింగ్ ఉంది. దీంట్లో ఇలాంటి గొడవలు జరుగుతున్నప్పుడు కూడా కాలేజీ యాజమాన్యం జోలికి కానీ, కాలేజీకి సంబంధించినటువంటి టీచర్ల జోలికి కానీ, కాలేజీ ఆస్తుల జోలికి కానీ ఏనాడు ఈ రౌడీలుగా చెప్పబడినటువంటి నాయకులు, లేదా రౌడీల కుటుంబాలుగా చెప్పబడినటువంటి నాయకులు కానీ, లేదంటే వాళ్ళ అనుచరులుగా ఉంటూ అరాచకాలు చేసిన వాళ్ళు కానీ, దౌర్జన్యాలు చేసిన వాళ్ళు కానీ వెళ్ళలేదు. ఇంకా గౌరవించేవాళ్ళు. ఈ పిల్లలు ఏదన్నా తప్పు, ఈ పిల్లలకు సంబంధించి వాళ్ళ ప్రిన్సిపల్స్తో ఏం మాట్లాడేవాళ్ళు అంటే, కొద్దిగా మా వాడు ఏదో సరిగ్గా కాలేజీకి రాలేకపోయాడట, అటెండెన్స్ చూసి పెట్టండి సార్ కొంచెం ఏమనుకోకుండా అని కానీ, లేదంటే మా వాడికి అక్కడ అడ్మిషన్ కావాలి, పేదకు పిల్లోడు, కొద్దిగా మీ దగ్గర అవకాశం లేదన్నారట, కొద్దిగా చూడండి అని చెప్పి ఈ అడ్మిషన్లకి రికమెండేషను, లేదంటే ఈ అంశాలకు సంబంధించి ఫీజులకు కూడా పిల్లలకి ఫీజు లేదంటే కనుక వీళ్ళే డబ్బులన్నా ఇచ్చేవాళ్ళు, లేదంటే కొద్దిగా అతను ఫీజు కట్టలేకపోతున్నాడు, ఏదన్నా ఎవరన్నా డోనర్ని చూడగలుగుతారా అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది మేము విన్నది. తర్వాత జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాక చూసినటువంటి ఇష్యూస్ ఇవి. కానీ మొట్టమొదటిసారి విజయవాడ చరిత్రలో 2 ప్రముఖ కళాశాలల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళ ఆస్తులతో చెలగాటమాడుతున్న పరిస్థితి, యాజమాన్యాలని వేధించుకు తింటున్న పరిస్థితి, టీచింగ్ ఫ్యాకల్టీని వేధించుకు తింటున్న పరిస్థితి. నెంబర్ 1 లయోలా కాలేజీ. అక్కడ కాలేజీలో పెద్ద గ్రౌండ్ ఉంది కదా అని వాకింగ్ చేసుకుంటామంటే పర్మిషన్ ఇస్తే, చివరికి ఆ కాలేజీ యాజమాన్యానికే తెలియకుండా వాకింగ్కి సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసేసి ఆ గ్రౌండ్ మీదన వాళ్ళు పెత్తనం చెలాయించడం. చివరికి ఆ విషయం తెలిసిన తర్వాతన అదేంటి అని అడిగితే నువ్వెవడికి చెప్పడానికి అంటూ మేనేజ్మెంట్ మీదన రోజుకొక కంప్లైంట్ పెట్టి చివరికి వాళ్ళని ఇదివరకు ఉన్నటువంటి దానికి మొట్టమొదట బెజవాడ చరిత్రలోనే మొట్టమొదట యూనివర్సిటీ స్థాయి అవకాశం లభించింది దానికే. ఏది ఇప్పుడు ఎస్ఆర్ఎంలు, గీతంలు ఇట్లాంటి వాటికి ఉన్నట్టు డీమ్డ్ యూనివర్సిటీ స్థాయి లభించింది లయోలా కాలేజీ. అది పీకేయించి కృష్ణా యూనివర్సిటీ కింద పడేసి వాళ్ళని నానా సతాయించి వాళ్ళ ఆస్తికి సంబంధించి ఇది ఇంతకుముందు ఒకప్పుడు వేధించి అందులో ఒక క్లబ్ పెట్టుకున్నారు, ఒక హాస్పిటల్ కట్టేసుకున్నారు ఆ గ్రౌండ్ స్థలంలో. తర్వాత ఇప్పుడు ఈ విధమైనటువంటి ఇది బహిరంగ వేధింపు. వాళ్ళు చివరికి బయటకు వచ్చి చెప్పుకున్నందుకు కాను వాళ్ళని నానా తిప్పలు పెట్టినటువంటి పరిస్థితి, ఆ కళాశాల వ్యవస్థని చిన్నాభిన్నం చేసిన పరిస్థితి. అందులో కొంతమంది పాత అధ్యాపకులు కూడా వీళ్ళకి సహకరించడం అనే ఒక రాక్షసత్వం జరిగింది. అది ఒకప్పుడు మా చిన్నప్పుడు, అంటే మేము కాలేజీ చదివే రోజులలో గొప్ప కళాశాలలు అంటే విజయవాడలో బాగా ప్రముఖ విద్యా సంస్థలు అంటే 1 టౌన్లో ఎస్ఏఎస్ కాలేజీ, కేబిఎన్ కాలేజీ, గాంధీ కాలేజీ ఆ తర్వాత రోజుల్లో వచ్చింది. అంటే ఇవి పాత మొట్టమొదటి నుంచి ఉన్నాయి. అదే సందర్భంలో 2 టౌన్లో శాతవాహన కాలేజీ, శారదా కాలేజీ, ఎస్ఆర్ఆర్ కాలేజీ, ఇలా సిద్ధార్థ కాలేజీ, లయోలా కాలేజీ, ఇవి పాపులర్ కళాశాల. వాటిట్లో సీట్లు రావడం అంటే గొప్ప ఆ యాజమాన్యాలకి, ఆ ట్రస్టులకి కూడా ఆ విధమైన విలువ ఉండేది. అట్లాంటి ప్రముఖ కళాశాలల్లో ఒకటైనటువంటి శాతవాహన కళాశాల ఇదివరకు శారదా కాలేజీ వెనక వైపునే ఉండేది, నడిచేది ఎయిడెడ్ కాలేజీగా. ఈ ఎయిడ్లు, ఈ గోళలు అయిపోయిన తర్వాతన ఇప్పుడు ఎయిడ్లు పోయినాయి, వ్యవస్థలు పోయినాయి. చివరికి ఆ కళాశాలను తీసుకొచ్చి విశాలాంధ్ర రోడ్డులో పెట్టారు. ఓ పెద్ద ఖాళీ స్థలంలో షెడ్లు వేసి పెట్టారు. మేము కాలేజీలు చదివే రోజుల్లో మా కాలేజీ కూడా ఎక్కడో మొగలరాజపురంలో అద్దుకుంటే ఆ తర్వాత తీసుకెళ్ళి పటమట్లో షెడ్లు వేసి పెట్టినటువంటి సందర్భం ఉంది. అట్లాగే ఇక్కడ షెడ్లు వేసారు, నడుస్తున్నది కాలేజీ. దాని మీద మొన్న ఆలపాటి రాజా వాళ్ళు
ఆ ప్రిన్సిపాల్నే కిడ్నాప్ చేసి తీసుకొచ్చినటువంటిది. ఆ ప్రిన్సిపాల్ ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టారు, పోలీసులకు కంప్లైంట్ చేసిన దిక్కుమొక్కు లేదు. ఇవాళ ఆ కాలేజీని కూల్చి పడేశారట ప్రొక్లైనర్లతో. ఎవరు కూల్చారో ఎందుకు కూల్చారో తెలియదు. పోలీసులు వచ్చారు. ఇది ఇప్పటిదాకా ఉన్న బ్రేకింగ్ న్యూస్. అంటే కళాశాలనే లాగేసుకోవడం, ఆస్తులు లాగేసుకోవడం, ఇది జగన్ ఉన్నప్పుడు జరిగితే ఖచ్చితంగా విధ్వంస పాలన, రాక్షస పాలన. ఇప్పుడు ఏమనాలి దీన్ని? బెజవాడలో ఇంతవరకు లేనటువంటి ఈ సంస్కృతిని, రౌడీయిజాలు నడిచిన రోజుల్లో కూడా విద్యా సంస్థలకు ఇచ్చిన విలువ పోయి ఇప్పుడు ఆస్తులు దోచుకుంటూ ఆధిపత్యం లెక్చరర్ల మీదనా లేకపోతే యాజమాన్యాల మీద చేస్తున్న ఈ ధోరణి ఏమనాలి?